పసుపు సాగు చేసే రైతుల ముఖాల్లో దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ సంతోషం కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో పసుపు కొమ్ములకు ధర పలుకుతుండడమే ఇందుకు కారణం. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎక్కువగా సాగయ్యే ఈ పచ్చ బంగారానికి ఏకంగా క్వింటాలకు 13,000 ధర పలుకుతుంది. ఈ రేట్లు ఇలాగే ఉంటే ఇంతకాలం ఈ పంట సాగుకు దూరమైన రైతులంతా మరోసారి ఇటువైపు మళ్లీ అవకాశాలు కనిపిస్తున్నాయి. పసుపు పంట సాగు చేస్తున్న రైతులకు మంచి రోజులు వచ్చాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్లో పసుపు ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు 13,000 రూపాయలు పలికింది. ఇంతకాలంగా పసుపు రైతులకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులతో చాలా మంది ఈ పంట సాగును వదిలేసి ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లారు. మరోవైపు పండించిన పంట సరిగా దిగుబడి రాకపోవడంతో డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో ఆకాశాన్నంటేలా పసుపు ధర అమాంతం పెరిగింది. ఈ ధర మరింత పెరిగి 20,000కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మేడిపల్లి, జగిత్యాల నియోజకవర్గాల్లో ఎక్కువగా పసుపు సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఒకప్పుడు 35,000 ఎకరాలకు పైగా సాగయ్యే పసుపు గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. గత ఏడాదితో పోల్చినా ఈసారి 7,000 ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. పసుపు సాగు కోసం సుదీర్ఘకాలం వేచి ఉన్నా చివరకు ఆదాయం దగ్గర అత్యవసరం ఉండటంతో రైతులు కూడా ఈ సాగుకు క్రమేణా దూరమయ్యారు. గిట్టుబాటు ధర తగ్గడంతో పాటు చీడపీడలు, ప్రకృతి ప్రకోపాలతో ఏటేటా పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ఏటా ధరలు తగ్గడం, మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరగడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారు. దీంతో ఈసారి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ పంట సాగు విస్తీర్ణం తగ్గింది. 14 ఏళ్ల క్రితం పసుపు గరిష్టంగా క్వింటాల్కు 16,000 ధర పలకగా ఏటేటా ఆ ధర పడిపోతూ వచ్చింది. 3 ఏళ్లుగా ఈ పంట రేటు దయనీయంగా మారింది. గత సీజన్ లో క్వింటాల్కు కేవలం 5,500 రూపాయల ధర మాత్రమే గిట్టుబాటయింది. మీరు పసుపులు తక్కువ చేసేసినాం. ఇప్పుడు 10 మందిలో 10% 5 పసుపు పెట్టిళ్ళు, 5 సుధా పెట్టలేరు. జొన్నలు, సజ్జలు అనుకుంటా పెట్టిళ్ళు. కాబట్టి ఇప్పుడు మంచిగా గిట్టుబాటు ధర ఉన్నది, కానీ పంటలు లేవు. ఇప్పుడు పంటలు వేసుకున్న వాళ్ళకు మంచి గిట్టుబాటు ధర ఇస్తుంది. 4-5 సంవత్సరాల నుంచి రేటు లేదు పసుపు రేటు. ఈ సంవత్సరం చాలా బాగుంది రేటు. 10 సంవత్సరం ఇట్లనే ఉంటే చాలా బాగుంది. ఇంతకుముందు 1,00,000 రూపాయలు ఖర్చు వస్తుంది, దానికి 30,000 అట్లా వస్తుంది. పసుపు అమ్మితే ఏం లేదు. ఈ మొత్తం బంద్ చేసినాం. ఖాళీ 4-5 ఎకరాలు పెడుతుండే, ఈ సంవత్సరం ఎకరం పెట్టినాం అంతే. పసుపు దీర్ఘకాల పంట. దాదాపు 9 నెలల పాటు పంటను కాపాడాలి. పసుపులో ఉండే కర్క్యూమిన్ శాతాన్ని బట్టి రేటుంటుంది. ఈ రకం వంగడాలు సాగు చేస్తే మంచి రేట్ వస్తుంది, కానీ ఆ రకాలు అందుబాటులో ఉండడం లేదు. మరోవైపు పసుపు సాగు చేసే రైతులకు గతంలో డ్రిప్, ఇతర యంత్ర పరికరాలపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఇవ్వడం లేదు. దీంతో పసుపు సాగు కంటే ఈజీగా సాగయ్యే వరి, మొక్కజొన్న పంటలు సాగు చేసుకోవడం మేలనే అభిప్రాయానికి రైతులు వచ్చి చాలా మంది ఈ సాగును వదిలేశారు. జగిత్యాల జిల్లాలో గత ఏడాది పంట సాగు 14,696 ఎకరాలకు పడిపోయి కేవలం 44,000 టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. ఈసారి కూడా దాదాపు అంతే స్థాయిలో పంట విస్తీర్ణం ఉండగా దిగుబడి మరింత తగ్గింది. కానీ రేట్లు పెరగడంతో వచ్చిన నష్టాలు పూడ్చుకోవచ్చని రైతులు ఆశిస్తున్నారు. మార్కెట్లో లేకపోవడం వల్ల ధర పెంచడం జరిగింది. ఇది అనివార్య కారణంలో పెంచింది, కానీ ఇప్పుడు కూడా ఈ ధర కూడా రైతులకు ఇంకా గిట్టుబాటు కాదు. ఒక 15,000, 16,000 ఉంటే కానీ రైతుకు గిట్టుబాటు కాదు. కానీ పోయిన సంవత్సరం కంటే ఇప్పుడైతే నష్టం లేదు, లాభం లేకుండా నష్టం అయితే లేదు. ఈ పసుపు పంట వచ్చేసి మాకు ఎకరానికి వచ్చేసి 1,80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అయినా సరే ఈ పసుపు పంటను పండించడం జరుగుతుంది. అయినా సరే ధర లేక చాలా నష్టపోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ధర బాగుండడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మున్ముందు కూడా పసుపు ధర ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లాలో తల్లి పంటగా పేరుగాంచిన పసుపు పంటను రైతులు ఎన్నో ఆశలతో సాగు చేశారు. ఇప్పుడు పసుపు పంట చేతికి వచ్చింది. దీంతో తవ్వకాలు చేపట్టి పసుపును ఉడికించి కళ్ళాల్లో ఆరబెడుతున్నారు. కొందరు రైతులు పసుపు పంటను మార్కెట్ కి కూడా తరలించారు. ఇప్పుడిప్పుడే రేట్లు పెరిగి ధర క్వింటాల్కు 12,000 దాకా పలకడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. నిజానికి పసుపు పంటకు మద్దతు ధర కోసం దాదాపు 15 ఏళ్లుగా ఇక్కడి రైతులు పోరాటాలు చేస్తున్నారు. పసుపు బోర్డు కావాలన్న డిమాండ్ కు ఇటీవలే కేంద్రం పచ్చ జెండా ఊపింది. నరేంద్ర మోడీ ప్రకటించిన పసుపు బోర్డు కార్యరూపం దాల్చి పని మొదలు పెట్టడంతో పాటు ఇప్పుడు మార్కెట్ లో డిమాండ్ కు తగ్గ సప్లై లేకపోవడంతో పసుపు రేటు విపరీతంగా పెరిగింది. ప్రాంతంలో రైతులు అందరూ అదే విధంగా 4 ఎకరాలు వేసేటోళ్ళు ఎకరానికి వచ్చిండ్లు, 2 ఎకరాలు వేసేటోళ్ళు అర్ధ ఎకరానికి వచ్చిండ్లు. ఇట్లా రావడం వల్ల పంట
ఏదైతే ఎక్కువ విస్తీర్ణం తగ్గిపోయి తక్కువ అయిపోయింది. దానికి తోడు ఈ సంవత్సరం అధిక వర్షపాతాల వల్ల పంట కుళ్ళిపోయి పంట కూడా రాలేదు. దీంతో ఈ సంవత్సరం మాకు కొంచెం ధర కనబడుతుంది. గత సంవత్సరం మాకు 4,000 నుంచి 5,000-6,000 పడ్డ పసుపు ధర క్వింటాల్కు ఈ సంవత్సరం 11,000 నుంచి 13,000 పలుకుతుంది. దీంతో మేము రైతులను సంతోషంగా ఉన్నాం. కానీ ఇది ఎప్పుడు ఇట్లా స్థిరమైన ధర ఉంటే రైతులకు ఈ ధర ఉంటే లాభం అవుతుంది తప్ప ఈ 7,000, 10,000 ఉంటే కూడా లాభం కాదు. పసుపు మార్కెట్ కు కేంద్ర బిందువైన నిజామాబాద్ మార్కెట్ ను మించి జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ లో ధర పలకడంతో ఇక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి ధర రావడంతో ఇంతకాలం ఈ పంట సాగుకు దూరమైన రైతులు మళ్లీ ఇటువైపు ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి.